హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి ఈ నెల సెప్టెంబర్ 27వ తారీఖున జరగబోయే అతి 3 పెద్ద సంఘటనలు. ఏంటి ఆ 3 సంఘటనలు? అలాగే మీ వెనకాల గత 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి మీరు చేసే ప్రతి ఒక్క పని అవ్వకుండా ఆటంకాలు వేస్తుంటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇంత అంతా కాదు. ఎవరు వాళ్ళు? వాళ్ళల్లో ఒకళ్ళు పురుషుడు, మిగతా ఇద్దరు స్త్రీలు. వాళ్ళ పేర్లేంటి? వాళ్ళు ఎందుకు మీ వెనకాల ఈ విధంగా ఉన్నారు? అలాగే వాళ్ళు ఎక్కడుంటారు? ఎందుకని మీ ప్రతి ఒక్క పని జరగకుండా ఆపుతున్నారు? ఎందుకు మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు? మీరు ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కటి మంచి పనే చేస్తారు. అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు అనేది కోరుకోరు. మరి మీకు ఎందుకు ఇంతమంది శత్రువులు? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ నెల సెప్టెంబర్ 27వ తారీఖున మీకు జరగబోయే అతిపెద్ద 3 సంఘటనలు, అలాగే దాంతోపాటు మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్. ఇంతవరకు మీరు ఊహించుండరు. అంత పెద్ద గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇక్కడి నుంచి మీ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ కార్యక్షేత్రాల్లో మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? స్టూడెంట్సా, లవ్ లైఫా, లేదంటే బిజినెస్ పరంగా, లేదంటే పొలిటీషియన్ పరంగా, ఈ విధంగా దేంట్లో ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎవరితో అతి జాగ్రత్తగా ఉండాలి? ఎవరు ఆ ముగ్గురు మనుషులు? వాళ్ళ పేర్లు దేంతో మొదలవుతాయి? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా వీడియోలో మేము తెలియజేస్తాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దాంతోనే కదా ప్రతి ఒక్క విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఎవరితో జాగ్రత్త పడాలి, ఎటువంటి కార్యక్షేత్రాల్లో ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మొట్టమొదటిది, మీకు ఏ విధంగా ఉండబోతుంది? స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా నెగ్లిజెన్సీ చేయడానికి వీలే లేదు. వాళ్ళు ఎక్కువగా కష్టపడాలి. వాళ్ళు ప్రతి ఒక్కటి మనకి అనుకూలంగా ఉంది, మంచి జరుగుతుంది అని అనుకుని మాత్రం స్టడీని కాస్త కూడా వాళ్ళు అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎంత కష్టపడితే అంత మంచిది. వేరే వాళ్ళ మాటలకి ఎక్కువగా వెళ్ళకుండా, అరే ఏముందులేరా, ఈజీ సిలబసే మనం చదివేసుకుందాం అయిపోతుంది అన్నట్టుగా వేరే వాళ్ళ మాటల మీద పోయి వీళ్ళు కానీ చదువుని నెగ్లెక్ట్ చేస్తే చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు. పొలిటీషియన్గా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, అటువంటి కార్యక్షేత్రంలో చిన్న చిన్న పనులు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళ టైం చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు చేసిన ప్రతి ఒక్క సమాజ సేవ కానీ లేదా ప్రతి ఒక్క పని చాలా ఈజీగా గుర్తింపబడుతుంది. వీళ్ళకి ఈ రంగంలో ఇక్కడి నుంచి చాలా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఫ్రెండ్స్, ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో మీకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళని మీ ఇంట్లో పరిచయం చేయటానికి ఇది చాలా మంచి సమయం. సమయం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా ఈజీ ఆఫ్ వేలో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడతా, ఇబ్బంది పడతా ఏ విధంగా ఇంట్లో తెలియచేయాలి, ఏ విధంగా పరిచయం చేయాలి అని అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు దానికి మార్గాలు అవే తెరుచుకుంటాయి. మీకే ఎదురుగా అనుకూలంగా ఉంటుంది. చాలా ఈజీగా మీరు మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలియచేస్తారు. 99% జనాలు ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడతారు. అలాగే మీ లవ్ లైఫ్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, పోతే బిజినెస్కి వచ్చేటప్పటికి ఎవరైతే బిజినెస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా, కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చెప్పాను కదా, రిద్ధి సిద్ధికి సంబంధించిన దేవత స్వయాన విఘ్నేశ్వరుడే మీ మీదకి కటాక్షం చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు చాలా అనుకూలంగా, అలాగే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. మీరు బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతల మీకు రిటర్న్ అనేది వస్తుంది. లాభాలు మీకు బాగా కలుగుతాయి. ఫ్రెండ్స్, వచ్చేసేటప్పటికి ఎవరు వాళ్ళు?
ఎందుకు మీ మీద ఇంత శత్రువు అనేది పెరిగిపోయి ఉంది, ఎంతమంది శత్రువులు ఎందుకున్నారు అని అంటే అది మీ అతి మంచితనమే. అదేంటి మంచితనం అయితే మంచిగా ఉండాలి కదా అని అంటే మంచితనం ఉంది కాబట్టే ఇప్పటిదాకా మీ శత్రువులు మీకు చిన్న చిన్నవి తప్ప అతిపెద్ద నష్టం అనేది ఏది కలిగించలేకపోయారు. మన కర్మఫలాలే మనకి తిరిగి వస్తాయి కాబట్టి ఆ దేవుడు మీ మంచితనాన్ని మీకు రక్షణగా ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మంచితనంతో జనాల్ని ఆకట్టుకుంటారు, అలాగే మీ అనుకూలంగా వాళ్ళని మార్చుకుంటారు కాబట్టి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మీ మీద ఈర్ష్యా భావన బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎట్టయినా సరే మీకు వచ్చే పేరు ప్రతిష్ట ఫేమస్ తనాన్ని తగ్గించాలని చెప్పేసి వీళ్ళు ఇటువంటి చిన్న చిన్న కుట్రలు పందుతూనే ఉంటారు. మీరు చాలాసార్లు చూసే ఉంటారు. మీరు ఇంకా అయిపోతుంది అనుకున్న పని లాస్ట్ మూమెంట్లోకి వచ్చి ఆగిపోతుంది. దాన్ని మీరు అబ్బా మన అదృష్టంలో ఉంటే మనకి వచ్చేదేలే, మన అదృష్టంలో లేదు కాబట్టే మన దాకా అది రాలేదు, మన ప్రయత్నం మనం చేసాం అని చెప్పేసి మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటున్నారు. కానీ దీనికి కారణం ఇవే. వాళ్ళు చిన్న చిన్న తంత్ర విద్యలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కువ శాతంగా హనుమంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పఠించాలి. ఒకవేళ పఠించలేకపోతే కనీసం వినాలి. మీ ఇంట్లో దాన్ని ఎక్కువ శాతంగా పెట్టుకోవాలి. పొద్దున సాయంత్రం ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి చెడు శక్తులైనా సరే మీ దరిదాపుల్లో కూడా రావు. ఇంకా ఎవరు వాళ్ళు ఏ పేరుతో కలిగిన వాళ్ళతో మీరు ఎక్కువగా జాగ్రత్త పడాలి. ఫ్రెండ్స్, మీ ఇంట్లోనే మీ చుట్టుపక్కనే మీ రిలేటివ్స్లోనే వీళ్ళున్నారు. సో ఒక మగ మనిషి, ఇద్దరు ఆడ మనుషులు. ఒక ఆడ మనిషి అయితే మీ ఇంట్లో వాళ్ళే. ఇక ఇంకొక ఆమె మీ పక్క ఇంట్లో అంటే మీ చుట్టుపక్కన ఉండే పరిసరలో ఉండేవాళ్ళు. ఇక పురుషుడు అంటారా మీ రిలేటివ్స్లో. సో పురుషుడు పేరు మొదలవుతుంది ఆర్తో, అలాగే స్త్రీల పేరు మొదలయ్యేది పి ఆర్ ఎస్తో. సో ఇటువంటి వాళ్ళు ఎవరు మీకు ఎక్కువగా సన్నిహితులుగా ఉన్నారు, ఎప్పుడు చూసినా మీ పక్కనే ఉంటూ మీరు బాగా వాళ్ళని నమ్మి ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకునేలాగా ఉంటున్నారు, వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన ఒడిదుడుకులు ఏంటి, ప్రతి ఒక్క దాన్ని మీరు అవగాహన తీసుకున్న తర్వాతే నిర్ణయం అనేది తీసుకోండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్క మనిషి పేర్లతో సహా వాళ్ళ గుణగణాలు కూడా ఒకేలాగా ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పలేం కాబట్టి. కాకపోతే మీ జీవితంలో వాళ్ళ రాకడి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చాయి అనేది కూడా మీరు గమనించుకోవాలి. అలా గమనించుకొని మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉంటే సరిపోతుంది. ఇక దాన్ని మీరు ఎక్కువగా అవాయిడ్ చేయటం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి మీ విషయాలు చెప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి వాళ్ళకి ముందే తెలియకుండా మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. అతిపెద్ద నష్టం అనేది చేయకుండా చిన్న చిన్న నష్టాలు చేస్తున్నారు. ఎలా అంటే మీకు జరగబోయే పని జరగకుండా ఉండటం, మనశ్శాంతి కలగకుండా ఉండటం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలవటం ఇటువంటి. సో ఫ్రెండ్స్, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని పఠించండి. మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఒక కన్ను వేసించండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా మీరు నమ్మకుండా ఏంటి ఎలా అనేది ఆచితూచి అడిగి వేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.